చూడండి ప్రియులరా, చల్లటి సాయంకాలం చల్లటి వాతావరణంలో నేనున్నాను. చక్కగా కరివేపాకు మొక్క చూసారా? కరివేపాకు మొక్క చూసారా? ఎంత చక్కగా ఉందో, ఎంత పచ్చగా ఉందో ప్రియులరా. మన జీవితంలో కూడా అలాంటి జీవితం మనకు కావాలి అంటే, అలాంటి పచ్చదనం కావాలంటే మనకేం చేయాలంట? జీవము గల దేవుడైన యేసుక్రీస్తు మనం నమ్ముకోవాలి. హల్లెలూయా! ఆయన సజీవుడు. ఆయన ఎవరంట? ఆయన సజీవుడు, జీవము గలవాడు కదా! అందుకనే కదా ఏమంటున్నాడు, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. ఇయన్నీ మీకు అనుగ్రహిస్తానంటున్నాడు యేసయ్య. హల్లెలూయా! మనం ఏం చేయాలంటే ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. హల్లెలూయా! ఈ యొక్క చల్లటి వాతావరణంలో చూడండి ప్రియులారా, పచ్చటి పొలంలో ఉన్నాను. హల్లెలూయా! చక్కగా నిమ్మ తోటలో నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది చూసారా? ఎందుకంటే మనం ఆయన నీతిని, రాజ్యాన్ని ఎతకాలి. అప్పుడు ఇయన్నీ మనకి అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా! వాక్యం నమ్మదగినది, నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు యేసయ్య. మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టినవాడు కదా! ఆయన మన కోసం ఆయన సిలువలో నలగొట్టబడ్డవాడు ప్రియులరా. అందుకని ఆయన మన కోసం మరణించాడు. మనం ఆయన కోసం ఏం చేయాలి కదా! అందుకని ఆయనను స్తుతించాలి, గనపరచాలి. ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలి. దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించుగనుగాక. ఆమేన్. అందరికి వందనాలు.